హాయ్ ఆల్, హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ మిరియాల మిట్టా మూవీ. అదే అండి, సుందరం మాస్టర్ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందా అంటే బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు డెఫినెట్గా. ఎందుకు బాగుండాల్సిన మూవీ బాగానే ఉంది అంటే ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం మనం. కమింగ్ టు దిస్ మూవీ, ఈ మూవీలో ఏం బాగుంది అని మాట్లాడుకుంటే కాన్సెప్ట్ చాలా బాగుంది, మంచి మంచి డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది, పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఆ విలేజ్ ట్రైబ్ వాళ్ళు ఎవరు యాక్టింగ్ చేస్తున్నట్లు అనిపించదు, రియల్గానే ఆల్రెడీ మిరియాల మిట్ట అనే ఊర్లో ఉన్న ఒక విలేజ్లోకి వెళ్ళి వీళ్ళు షూట్ చేసినట్లు అనిపిస్తుంది. అంత న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ న్యూ ఫేసెస్. పక్కా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మీకు గుర్తుండిపోతుంది. ఇంకా వైవా హర్ష తనకున్న పరిధిలో బాగానే యాక్ట్ చేశాడు, బట్ ఆ విలేజర్స్ వైవా హర్ష యాక్టింగ్ పక్కా డామినేట్ చేశారు, దట్స్ ఫర్ ష్యూర్. ఇంక ఈ మూవీలో పర్టికులర్ మాట్లాడుకోవాల్సింది ఆ విలేజర్స్ మాట్లాడే తెలుగు. ఆ తెలుగు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ తెలుగా కాదో నాకు తెలియదు, బట్ ఎగ్జిస్టింగ్ తెలుగు కాకుండా వీళ్ళు క్రియేట్ చేసిందంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్. చాలా బాగుంది, వినడానికి బాగుంది, వాళ్ళు వాడే వర్డ్స్, ప్రొనౌన్సియేషను. నిజంగానే ఒక కొత్త విలేజ్కి వెళ్ళామేమో అనిపించడానికి ఆ లాంగ్వేజ్ ఒక కారణం. మూవీ మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడ బోర్ కొట్టదు, అలా స్మూత్గా వెళ్ళిపోతుంది. మూవీలో ఏం బాగాలేదు అంటే ఇంత మంచి కాన్సెప్ట్ పెట్టుకొని టీజర్ ట్రైలర్తో ఇంత మంచి హైప్ వచ్చాక ఆ మూవీ దాన్ని రీచ్ అవ్వలేకపోయింది. మూవీలో ఒక ఆర్గానిక్ ఫ్లో మిస్సింగ్ అనిపిస్తుంది, సోల్ మిస్సింగ్. అంటే ఎమోషనల్గా హుక్ అవుతాం కదా మన మూవీకి, ఆ హుక్ సరిగా అవ్వలేదు. వైవా హర్ష ఆ విలేజ్కి వెళ్తాడు, మోటివ్ ఏంటి, ఎందుకు వెళ్ళాడు, ఏదో ఉంది అక్కడ, ఏముందో అసలు వాళ్ళు వైవా హర్ష ఏం వెతకడానికి వెళ్తున్నాడు కూడా తెలియకుండా వెళ్ళిపోతాడు. ఇంకోటి క్యారెక్టర్ ఆర్క్ స్టార్టింగ్ నుంచి మనకు చూపించేది అంటే మన సుందరం మాస్టర్ గ్రీడీ పర్సన్, అలాంటి పర్సన్ మంచివాడిగా ఎలా మారాడు. ఇందులో ఎలా ఉంటుందంటే గ్రీడీగా ఉన్న పర్సన్ సడన్గా మంచివాడిగా మారిపోతాడు. అంటే కరెక్ట్ అయిన సీన్ వల్ల ఒక సీన్ ఉంటుంది, ఆ ఒక్క సీన్లో అంటే జస్టిఫై చేసినట్లు అనిపించదు అనమాట. క్లైమాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది, క్లైమాక్స్ అనే కాదు మూవీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేసేది మెయిన్లీ కామెడీ, కానీ కామెడీ ఉందని చెప్పలేను, లేదని చెప్పలేను, ఏదో అలా పోతుంటుంది. మూవీకి వెళ్ళాలా లేదంటే డెఫినెట్గా వెళ్ళండి, ఒకసారి వాచ్ చేయండి. ఎందుకంటే ఈ మూవీకి యాక్టర్స్ ప్రాణం పెట్టేశారు. వైవాష కావచ్చు, ఆ విలేజర్స్ కావచ్చు, వాళ్ళ ఇన్నోసెన్స్ చాలా బాగా అనిపిస్తుంది. పక్క ఒక కొత్త టైప్ మూవీ అయితే చూసినట్లు అనిపిస్తుంది. మై రేటింగ్ ఫర్ ద మూవీ ఈస్ 3/5. మూవీ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో రండి. దిస్ ఇస్ శామ్ సైనింగ్ ఆఫ్.